హాయ్ హలో అందరికీ. ఏంటి కోమ్ పట్టుకొచ్చింది అనుకుంటున్నారా? అవునండి, మీరు అనుకుంటుంది నిజమే. హెయిర్ స్టైల్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నా. ఇంకా లేట్ ఎందుకు? లెట్స్ గెట్ స్టార్ట్ ది డే 1 ఆఫ్ హెయిర్ స్టైల్ సిరీస్. ఈరోజు ఒక మెస్సీ హెయిర్ స్టైల్ చేయబోతున్నా. హెయిర్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కదా, అలాగే హెయిర్ స్టైల్స్ కూడా మంచిగా ఉంటేనే అందంగా కనిపిస్తాం మనం. ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఇలాంటి హెయిర్ స్టైల్స్ ట్రై చేయొచ్చు. సింపుల్గా అండ్ ఈజీగా వేయచ్చు. ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు ఈ హెయిర్ స్టైల్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను హెయిర్ని కర్ల్ చేయలేదు. మీకు కావాలంటే ట్రై చేయండి. ఎందుకంటే ఒకప్పుడు నేను స్ట్రైట్నర్ అండ్ హెయిర్ డ్రైయర్ యూస్ చేసేదాన్ని. బట్ కొన్ని డేస్కి నా హెయిర్ ఏంటంటే చాలా డ్యామేజ్ అయినట్టు అనిపించింది. సో ఇంకా అప్పటి నుండి నేను స్ట్రైట్నర్ అవి యూస్ చేయడం తగ్గించా. ఇంకా ఎప్పుడో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు యూస్ చేస్తా అంతే. అండ్ నా హెయిర్ న్యాచురల్గా ఇలానే ఉంటుంది. సో ఇంకా ఎలాంటి సిరమ్స్ కానీ కర్ల్ చేయడం కానీ చేయను. ఇలాగే హెయిర్ని ట్విస్ట్ చేస్తూ 2 సైడ్స్ కూడా అలానే చేస్తూ పిన్ పెట్టాలి. ఇక్కడ హెయిర్ మరీ టైట్గా ట్విస్ట్ చేయొద్దండి, కొంచెం లూజ్గానే వేయాలి, అప్పుడే బాగుంటుంది. నేను ఇక్కడ షార్ట్ వీడియోలో చేద్దాం అనుకున్న వీడియో తీసా, బట్ అది లాంగ్ అయింది. సో అంత లాంగ్ ఉంటే ఎవరికైనా చూడటానికి ఇంట్రెస్ట్ రాదు కదా. సో అందుకే షార్ట్ వీడియోలా ఉంది ఈ లాంగ్ వీడియో. నెక్స్ట్ టైం నుండి యూట్యూబ్లో లాంగ్ వీడియో రేషియోలోనే తీస్తాను. అండ్ ఇలాగే హెయిర్ అంతా ఫ్రంట్కి తీసుకొని 2 లేయర్స్లా చేసుకొని జడలాగా వేయటమే. నార్మల్గా మనం వేస్తాం కదా, అలాగే 2 లేయర్స్ తీసుకొని ఇటు సైడ్ అటు సైడ్కి వేసేయాలి. లాస్ట్ వరకు ఇలాగే వేయాలి. ఇక్కడ నేను ఏం రెడీ అవ్వలేదండి, బట్ నార్మల్గా వీడియో చేశాను హెయిర్ స్టైల్ మీద. బట్ మంచిగా రెడీ అయినప్పుడు ఈ హెయిర్ స్టైల్ ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఎవరికైనా సెట్ అయిపోతుంది. ఈ నార్మల్గా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు బాగుంటుంది. ఈ హెయిర్ స్టైల్ సిరీస్లో సింపుల్గా ఉండేవి అండ్ ట్రెడిషనల్ లుక్వి వేసే హెయిర్ స్టైల్స్ అన్నీ షేర్ చేస్తాను. ప్రతి అమ్మాయికి హెయిర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, అది లాంగ్ హెయిర్ అయినా షార్ట్ హెయిర్ అయినా. అండ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే అమ్మాయిలకి హెయిరే అందం, నిజం చెప్పాలంటే అంతే కదా. అలాగే నాకు కూడా నా హెయిర్ అంటే చాలా ఇష్టం. హెయిర్ అంతా జడ వేశాక లాస్ట్లో హెయిర్ని కొంచెం బయటికి లాగండి. అలాగే జడ అంతా కూడా ఇలా చేయటం వల్ల హెయిర్ అనేది థిక్గా అనిపిస్తుంది. నార్మల్గా కొంతమందికి ఈవెన్గా ఉండదు కదా హెయిర్, నాకు కూడా అలా ఏమి ఉండదు. బికాస్ ఆఫ్ నా హెయిర్ కట్ అలా ఉంటుంది. సో అందుకే అలా చేస్తున్నా. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా అలానే చేయాలి. సో ఇంతే గాయ్స్, సింపుల్గా మెస్సీ హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉంది? నాకు సెట్ అయిందా ఈ హెయిర్ స్టైల్? కమెంట్ చేయండి. అండ్ హెయిర్ స్టైల్ ఎలా ఉందో కూడా చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గాయ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.